Next we are moving to the assessment 1 and I have already said అసెస్మెంట్ ఏ విధంగా చేయాలి, ఈ వర్డ్స్ని పిల్లలతో చదివించాలి, దీనికి 5 మార్క్స్ అవార్డ్ చేయాలి. అండ్ ఓరల్ రీడింగ్ ఫ్రీయన్సీ ఈ ప్యాసేజ్ మొత్తంని రీడింగ్ చేయాలి అండ్ దీనికి 5 మార్క్స్. అండ్ ఈ ప్యాసేజ్ ఆధారంగా దీనికి క్వశ్చన్స్ అనేది రాయాలి. ఈ క్వశ్చన్స్ అనేది ఏ విధంగా సెర్చ్ చేయాలనేది కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో పోస్ట్ చేశాను. ఒకసారి వీలైతే అసెస్మెంట్ వీడియోస్ని మళ్ళీ చూడండి. ఓకే, ఐఎమ్ డైరెక్ట్లీ మూవింగ్ టు ద ఆన్సర్ ద ఫాలోయింగ్ రీడింగ్ కాంప్రిహెన్షన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద నాటీ బాయ్? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద నాటీ బాయ్? It is Hari. This was the first. The name of the naughty boy is Hari. What food items did Hari bring in the lunch box? Where is it? The answer is there were the lunch box contained 2 hot boiled eggs, 6 jam sandwiches, 3 pieces of bread and butter, a ginger cake and a bar of chocolate. This is the second answer. Okay. Why do you think Hari was pinching Raghu? Why Hari is pinching Raghu? Because he is a naughty boy and he used to pinch. See, he is a naughty boy. Hari is a naughty boy. He used to pinch and prick others with pin. ఇక్కడ naughty boy and here by pinching and pricking people with a pin. These two combined we can get the third answer. Okay. Why was Hari frightened? Why was Hari frightened? Because Hari heard a hoarse voice. Where is it? Not there in the passage, it is according to the lesson. Hari heard a hoarse voice. What hurt you the most? Why? ఇక్కడ మనం హరి ఎందుకు భయపడ్డాడు అనేది అడిగినాం కదా. మీరు దేన్ని చూస్తే భయపడతారు అనే దానికి మనం ఇక్కడ రాయాలి. ఆ ఎగ్జాంపుల్ పిల్లలు స్నేక్, లయన్ ఆర్ టైగర్ ఇలా వైల్డ్ అనిమల్స్ నేమ్ రాయొచ్చు. వై? బికాస్ దే విల్ హర్ట్ మీ. అవి మనకి హానికరం కాబట్టి, హాని చేస్తాయి కాబట్టి, సో అవంటే మాకు భయం అనేది పిల్లలతో మనం రాయించొద్దు. ఓకే. డిస్క్రైబ్ ద హరీస్ థాట్స్ వెన్ హీ వాజ్ ఐసోలేటెడ్ ఎట్ ద సీ సెట్. మనం ఇంతకుముందు చేసిన ఎక్సర్సైజ్కి సంబంధించింది. రైట్ హరీస్ థాట్స్ వెన్ నో బడీ సాట్ విత్ హిమ్ ఇన్ ద ట్రైన్. ఈ వర్డ్స్కే మనం ఇక్కడ సెంటెన్స్ లాగా చేయొచ్చు. ఆ ఎక్సర్సైజ్ని పిల్లలు పర్ఫెక్ట్గా అర్థం చేసుకుంటే ఇక్కడ వాళ్ళు డైరెక్ట్ దానికి సంబంధించిన సెంటెన్సెస్ని రాయొచ్చు. వాట్ ఈస్ ద హరీస్ థాట్? Hari feel very sad and bad. Hari felt very lonely. Hari was angry. Hari felt bad about హిమ్సెల్ఫ్. అతని గురించి అతనికి నచ్చలేదు, ఆయన చేసిన పని అతనికి నచ్చలేదు. హరి సాడ్, బ్యాడ్, లోన్లీ, యాంగ్రీ. దీస్ ఆర్ ద వర్డ్స్ వి గెట్. అండ్ హరి ఫెల్ట్ వెరీ యాంగ్రీ ఆన్ హిస్ బిహేవియర్. అతను ఇంతకుముందు పిల్లలకు చేసిన అతని బిహేవియర్ మీద అతనికి చాలా కోపం వచ్చింది. ఈ విధంగా మనం సెంటెన్స్ని రాయించవచ్చు. దిస్ ఈజ్ అవర్ అసెస్మెంట్